హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ హరీష్, క్యాన్సర్ ఎక్స్పర్ట్ మరియు రోబోటిక్ సర్జన్. మరి క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఒక క్యాన్సర్ ఎక్స్పర్ట్ డాక్టర్ తో ఏం డిస్కషన్ చేయాలి, కన్సల్టేషన్ కి వెళ్ళినప్పుడు ఏం క్వశ్చన్స్ అడగాలి, ఒక క్యాన్సర్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎలా చూస్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదామండి. ఈ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు అసలు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా, ఆ లక్షణాలు క్యాన్సర్ కి సంబంధించినవా కాదా అన్న దాని గురించి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అది చేసిన తర్వాత ఈ వ్యాధి నిర్ధారించడానికి సామాన్యంగా చేసే పరీక్ష ఒకటి బయాప్సీ. ఇది కాకుండా ఇమేజింగ్ టెస్ట్ అని ఉంటాయి. అంటే ఏ ఆర్గన్ లో ఆ వ్యాధి ఉంటుందో దానికి తగిన ఇమేజింగ్. ఇప్పుడు రొమ్ములో గడ్డ ఉంటే అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రఫీ చేస్తారు. అలానే కడుపులో గడ్డలు ఉంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తారు. కొన్నిసార్లు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు పెట్ స్కాన్ లాంటి టెస్ట్ కూడా చేస్తుంటారు. సో కొన్ని ఇమేజింగ్ టెస్ట్ చేస్తారు అన్నమాట. ఈ టెస్ట్ డిస్కషన్ చేసిన తర్వాత మీరు ఆ వ్యాధి మనకి నిర్ధారణ అవుతుంది. అయిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కి తగిన ప్రోటోకాల్స్ కానీ, ఎలాంటి సర్జరీ చేస్తారు, సర్జరీలో ఉన్న టెక్నాలజీస్ ఏంటి, ఓపెన్ సర్జరీనా, లాప్రోస్కోపీనా, రోబోటిక్ సర్జరీనా, ఇది కాకుండా ఒకవేళ కీమోథెరపీకి వెళ్ళేటట్టయితే సర్జరీకి ముందర ఇస్తారా, లేకపోతే సర్జరీ తర్వాత తీసుకోవాలా, ఎన్ని సైకిల్స్ ఉంటాయి, రేడియేషన్ అయితే ఏ టైప్ ఆఫ్ రేడియేషన్ ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ మీ డాక్టర్ అడగాలి. ఇది కాకుండా ఆ వ్యాధికి సంబంధించిన స్టేజ్ మాట్లాడాలి. స్టేజ్ ఎందుకంటే మనకి క్యాన్సర్ 4 రకాల స్టేజ్లో ఉంటాయి. 1, 2, 3, 4. 4వ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ వ్యాధిని మనం అసలు నివారించలేము. అడ్వాన్స్డ్ మ్యాలిగ్నెన్సీ అంటాం, ఆర్ పాలియేటివ్ క్యూర్ అని చెప్తుంటాం. అర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేయగలుగుతాం. అందుకే క్యాన్సర్ డాక్టర్, క్యాన్సర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బయాప్సీ టెస్ట్ కానీ, ల్యాబొరేటరీ టెస్ట్ కానీ, ఇమేజింగ్ కానీ వీటి గురించి డిస్కస్ చేసి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుందో దాని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసి షేర్డ్ డెసిషన్ మేకింగ్ చేయాలండి. షేర్డ్ డెసిషన్ మేకింగ్ ఏంటంటే డాక్టర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొన్నిసార్లు ఈక్వల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు కూడా ఏది కరెక్టో అన్నది ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్ తీసుకుంటే దాన్ని షేర్డ్ డెసిషన్ మేకింగ్. సో డిస్కస్ విత్ యువర్ డాక్టర్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ డూ ఏ షేర్డ్ డెసిషన్ మేకింగ్ ఫర్ బెటర్ అవుట్కమ్స్. థ్యాంక్ యూ సో మచ్.